శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా జయనారాయణ భాగవతార్. జగద్గురు విరాట్టుపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞాన మహిమలు ఏనాడో 300 సంవత్సరాలకు క్రితం రాశారు. ఈనాడు జరుగుతున్నాయి. ప్రతి వాళ్ళు కూడా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేటువంటి భయభ్రాంతులు అయిపోతున్నారు. చూస్తున్నాగా ప్రతిరోజు ఎక్కడొక్కడ ఏదో రకమైన ప్రమాదం. అంటే బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం వచ్చేసిందా అని కొంతమందికి భయం. ఈ విషయాల్లో కొన్ని కట్టా సర్వలింగాచార్య భాగవతారు గారు కీర్తిశేషులు ఆయన పద్య రూపంలో రాశారు. కొన్ని మీకు తెలియజేయాలనే సత్సంకల్పం. ఆశీర్వదించండి. నమస్కారం. ధర్మంబు పోవును అధర్మంబు తల ఎత్తు, అన్యాయమే న్యాయమగును ధాత్రి. వావి వరుస వీడి వర్తించెదరు జనుల్, విసన్న చెప్పినద వేదమగును. మంచి బీడి చెడ్డ మదిదల తురు సదా, జార చోరత్వముల్ మేర మీరున్. అన్యోన్య కలహంబులు అధికమై పోవును, చిత్రరోగములతో చేటుగల్గు. పాప భూయిష్టమై ధాత్రి పరిడవిల్లు, కులమతంబులు గంగలో కలసిపోవు. విధవరాండ్రకు పెండ్లిండ్లు చేతురు ముదముతోడ, తప్పొప్పులు ఎరుగకుండా. ధర్మం నశించిపోతుంది, అధర్మం పెచ్చి పెరిగిపోతుంది, అన్యాయమే న్యాయమైపోతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. వావి వరుస లేక నడుచుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు. విస్సన్న చెప్పింది వేదమగును. ఏమీ తెలియని వాడు చెబితే ఆహా ఎంత బాగా చెప్పాడురా అంటారు. అన్నీ తెలిసినటువంటి వాడు చెబితే వాడికేం తెలుసులేరా అంటాడు. అన్యోన్య కలహాలు అధికమైపోతాయి. అప్పటికప్పుడు భుజం మీద చెయ్యి వేసుకుని మాట్లాడుకుంటారు. అంతలోనే కొట్టుకు చచ్చేటువంటి రోజులు వస్తాయి. కులమతాలు గంగలో కలిసిపోతాయి. విధవరాండ్రకు పెండ్లిండ్లు చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్లో జరుగుతున్నవన్నీ 300 సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు రాసినవి. ఇలాంటివి ప్రతిరోజు కూడా మీ అందరికీ తెలియజేస్తాను. వినండి. నమస్కారం. మీ జయనారాయణ భాగవతారు, విశాఖపట్నం.